కోవిడ్ తర్వాత వచ్చి చాలామందికి స్టెరాయిడ్ అబ్యూస్ అవుతాం వల్ల అప్పుడు నెసెసిటీ చాలామందికి స్టెరాయిడ్ అవ్వకపోతే బతకలేని పరిస్థితిలో ఉండి చాలామందికి ఇచ్చారు. చాలామంది దానివల్ల ఏంటంటే ఏవిఎన్ అని చెప్పి ఒక కండిషన్ ఒకటి చాలామందికి వస్తుందండి. ఇప్పుడు మన తొంటెముక ఉంటుంది, హిప్ అంటారు కదా, ఆ బాల్ లోపలికి బ్లడ్ సప్లై వెళ్ళకపోవటం వల్ల లోపల చనిపోవటం మొదలవుతూ ఉంటుంది. ఇది వరకు ఒక టైంలో ఏంటంటే ఓన్లీ రిప్లేస్మెంట్, దానికి బాల్ మార్పిడి ఆపరేషన్ తప్ప ఇంకో ఆప్షన్ ఉండేది కాదు. అర్లీగా పట్టుకోగలిగితే ఏంటంటే దాన్ని ఆపరేషన్ దాకా వెళ్ళకుండానే మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఆపరేషన్ లేకుండానే న్యాచురల్ జాయింట్ని హ్యాపీగా మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ టెక్నాలజీ ఏంటంటే 2015 వచ్చినప్పుడే యూఎస్ నుంచి ఈ ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి దీనికి స్పెషల్గా చేస్తామన్నమాట. దీనికి మినిమల్ ఇన్వేసివ్ ఇది కూడా. ఇందులో కట్టింగ్ లాంటివి ఉండవు, సూచరింగ్ లాంటివి ఉండవు. ఇట్స్ నాట్ లైక్ ఓవర్ నైట్ హాస్పిటల్లో ఉండాలి, లేకపోతే 4-5 రోజులు ఉండాలి, బెడ్ రెస్ట్లో ఉండాలి 4 రోజులు 2 నెలలు, అలా ఉండదండి. ఇది 1 డే చేయించుకుంటారు, దాని తర్వాత స్లోగా దే గో బ్యాక్ టు ద నార్మల్ యాక్టివిటీస్ అన్నమాట.